హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తాజాగా అమెరికాను ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే, అమెరికా మాకు ఆయుధాల అందజేయడం విషయంలో చాలా జాప్యం చేస్తుంది. మాకు సరైన సమయంలో మేము డబ్బులను పే చేసినా కూడా ఆ దేశం మాకు ఆయుధాలను అందజేయడం లేదు. కావాల్సిన సమయం కంటే కాస్త లేటుగా అందజేస్తుంది. దీనివల్ల మా దేశంలోని సైనికులు చనిపోతూ ఉన్నారు. యుద్ధంలో కీలక దశలో ఉన్న సమయంలో మాకు ఆయుధాలు చేతుల్లో లేకపోవడంతో సైనికులు పోరాటం చేయలేని పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు. తద్వారా వారిలో ఎక్కువగా ప్రాణాలు కోల్పోవడానికి అమెరికానే ప్రధాన కారణం. దీనివల్ల మా దేశం ఇకపై నుంచి ఒక కీలక నిర్ణయం తీసుకుంటోంది. అదేమిటంటే, భవిష్యత్తులో అంటే రాబోయే 2 ఏళ్లలోనే మా దేశంలో సొంతంగా ఆయుధ ఉత్పత్తిని పూర్తి స్థాయిలో ప్రారంభం చేస్తాం. తద్వారా మేము అమెరికా పైన లేకపోతే యూరోపియన్ యూనియన్ దేశాలపైన డిపెండ్ కావడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్కారం ఉండదు. సొంత దేశంలోనే తయారు చేసుకోవడం వల్ల మా దేశపు సైనికుల ప్రాణాలు కాపాడుకుంటాం అనే విధంగా నెతన్యాహు ఈ ప్రకటన చేశారు. అయితే ఈ ప్రకటన వల్ల భారత్కు ఏ విధంగా మేలు చేకూరుతుంది, అదే సమయంలో అమెరికాకు ఏ విధంగా నష్టం చేకూరుతుంది, అమెరికా ఎందుకు ఈ విధంగా సరైన సమయంలో ఆయుధాలను అందజేయకుండా ఇతర దేశాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తుంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జనరల్గా మనం బయట ఏదైనా వస్తువును కొనుగోలు చేయాలి అంటే మనం డబ్బులు ఇచ్చిన వెంటనే ఆ వస్తువు మన చేతికి వచ్చేస్తుంది. కొన్నింటి విషయాల్లో కొన్ని టెక్నాలజీ లేకపోతే కొన్ని తయారీ సమయాలు డిలే అవుతూ వస్తూ ఉంటాయి. అయితే వీటికి మినిమం డిలే టైం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒక బాంబును తయారు చేయాలన్నా లేదంటే ఏదైనా క్షిపణిని తయారు చేయాలన్నా కూడా దానికి ఒక 6 months లేదంటే 3 months ఈ విధంగా టైం పట్టే అవకాశం ఉంటుంది. సో ఇది నార్మల్ డిలే టైంగానే పరిగణిస్తారు. ఇది అందరూ అంగీకరించాల్సిన అవసరం ఉంటుంది. కానీ అమెరికా మాత్రం ఈ నార్మల్ డిలే టైం కాకుండా కొన్ని సంవత్సరాల టైంగా డిలే చేస్తూ వస్తుంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ ఎప్పుడైనా ఆ దేశం ఎక్కువగా యుద్ధాల్లో ఆరితేరి ఉంటుంది. అండ్ ఇజ్రాయెల్ పుట్టుకతోనే యుద్ధంతోనే స్టార్ట్ చేసింది. ఆ దేశంపై ఏకంగా 7 అరబ్ దేశాలు ఒకేసారి యుద్ధం చేసినా కూడా ఇజ్రాయెల్ను గెలవలేకపోయాయి. ఈ ఒక్క దేశమే ఒంటరిగా పోరాటం చేసి తన భూభాగాన్ని కాపాడుకుంటూ వస్తుంది. ఈ విధంగా యుద్ధంలో ఒకవైపు ఆరితేరిన దేశం, అంతేకాకుండా నిఘా విషయంలోనూ ప్రపంచంలోనే అత్యంత గొప్ప నిఘా ఉన్న దేశంగా ఇజ్రాయెల్ వెలుగొందుతోంది. అలాంటి దేశం ఇప్పుడు యుద్ధంలో సైనికుల ప్రాణాలు కోల్పోవడానికి జస్ట్ ఆయుధాల డిలే అనేది పెద్ద ఎత్తున ఆ దేశాన్ని వేధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జనరల్గా ఏ దేశానికైనా ఆయుధాల డిలే అనేది వేరే దేశాలకు ఏ విధంగా జరుగుతుందంటే, ఆయా దేశాల దగ్గర డబ్బులు లేకపోవడంతో సరైన సమయంలో డబ్బులు పేమెంట్ జరగకపోవడం వల్ల ఆయుధాల డిలే అనేది జరుగుతూ ఉంటుంది. కానీ అమెరికా లేదంటే యూరోపియన్ యూనియన్ ఇలాంటి దేశాలైతే డబ్బులను పేమెంట్ చేసినా కూడా వీటి జాప్యం అనేది చాలా ఎక్కువగా చేస్తూ ఉంటుంది. అందువల్ల ఈ దేశాలు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాయి. సరైన సమయంలో ఆయుధాలు దొరక్కపోతే సైనికుల చేతిలో తుపాకులు మాత్రమే ఉంటాయి. వాటిలో బుల్లెట్లు లేకపోవడం వల్ల వీళ్ళు సైన్యంలో పోరాడలేని స్థితి కల్పిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అమెరికా కావాలని ఈ విధంగా డిలే చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ తన గుప్పిట్లో ఉండాలి, తాను చెప్పిన మాటే వినాలి అంటే ఇలాంటి డిలే అండ్ జాప్యాలు చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఆయా దేశాలు అమెరికాను అడుక్కునే పరిస్థితికి వచ్చేస్తాయి. అప్పుడు మన చెప్పు చేతల్లో అన్ని దేశాలు ఉంటాయి అనే ఉద్దేశంలోనే అమెరికా ఈ విధంగా చేస్తూ ఉంటుంది. సో అందువల్లనే మన భారతదేశం కూడా అమెరికాతో ఎక్కువగా ఆయుధాలను కొనుగోలు చేయకుండా ఫ్రాన్స్ లేదంటే రష్యా ఇలాంటి దేశాల నుంచే యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తూ వస్తుంది. కాబట్టి మన దేశానికి కొన్ని విషయాల్లో అంటే ఇతరత్ర మందుగుండు సామాగ్రిని మనం కొనుగోలు చేసే సమయంలో మనకు కొన్ని ఇబ్బందులు వచ్చాయే తప్ప పెద్ద యుద్ధ విమానాలు ఇలాంటి వాటిలో ఇబ్బందులు రాలేదని చెప్పుకోవచ్చు. సరిగ్గా ఇజ్రాయెల్కు మాత్రం ఇదే విషయంలో ఇబ్బందులు వచ్చాయి. ఆ దేశం చిన్న మందుగుండు సామాగ్రి జస్ట్ లైక్ క్షిపణులు, మోర్టార్లు, బుల్లెట్లు ఇలాంటి వాటిపై కూడా అమెరికా పైనే డిపెండ్ అవుతూ వస్తుంది. దీనివల్లనే ఆ దేశంలో కనీసం మందుగుండు సామాగ్రి సైతం అమెరికా చెప్పు చేతల్లో ఉందనే చెప్పుకోవచ్చు. అందువల్లనే ఇజ్రాయెల్ ఈ విషయాన్ని గుర్తించింది. ఈ విధంగా జస్ట్ డిలే కావడం వల్ల మాత్రమే మా దేశ సైనికులు ఇంతగా
చనిపోతూ ఉన్నారు కదా అని గుర్తించింది. అందువల్లనే ఇకపై నుంచి మనం సొంతంగానే దేశంలో తయారు చేసుకుందాం, దీనివల్ల అమెరికాపై మనం డిపెండ్ కావడాన్ని పూర్తిగా తగ్గించేసుకుందాం, తద్వారా మనకు ఎప్పుడు ఆయుధాలు కావాలన్నా కూడా రెడీగా ఉంచుకుందాం అనే విధంగా ఇజ్రాయెల్ అథారిటీ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ఆ దేశ ప్రధాని తాజాగా ప్రకటన చేశారు. అయితే ఈ ప్రకటన వల్ల మన భారతదేశానికి మేలు చేకూరే అవకాశం ఉంది అని నిపుణులు చెబుతున్న మాట. ఎందుకంటే 2025 డిసెంబర్లో ఇజ్రాయెల్ ఒక కీలక ప్రకటన చేసింది. అదేమిటంటే మేము ఆయుధాల తయారీని ఎక్స్పాండ్ చేయాలి అని భావిస్తూ ఉన్నాం. ఈ ఎక్స్పాండ్లో భాగంగా భారత్తో పాటు జర్మనీని సైతం మేము కన్సిడర్ చేస్తూ ఉన్నాం. ఈ రెండు దేశాలు కూడా మా పట్ల బాధ్యతాయుతంగానే ఉంటున్నాయి కాబట్టి ఆ దేశాల్లో మేము ఈ ఆయుధాల మ్యానుఫ్యాక్చరింగ్ కనుక చేస్తే ఖచ్చితంగా మాకు మేలు జరుగుతుంది అని ఇజ్రాయెల్ గతంలోనే ప్రకటన చేసింది. మన భారతదేశంలో ఇప్పటికే ఆ దేశానికి సంబంధించిన హెరాయిన్ డ్రోన్లు ఇలాంటివి ఇప్పటికే తయారు అవుతూ ఉన్నాయి. మనం ఇజ్రాయెల్కు యుద్ధ సమయంలో సైతం ఎక్స్పోర్ట్ చేశాం. అంతేకాకుండా మరికొన్ని ఆయుధ విభాగాల్లో సైతం మన దేశం భాగస్వామ్యం ఉంది. అందువల్లనే ఇజ్రాయెల్కు ఈ దేశంతో ఎటువంటి ఇబ్బంది లేదు. ముఖ్యంగా అమెరికా లాగా మనం కావాలని జాప్యం చేసే పరిస్థితి అస్సలు క్రియేట్ చేయం. ఆ దేశానికి మేలు చేకూర్చే విధంగానే వ్యవహరిస్తాం కాబట్టి ఖచ్చితంగా భారత్ ఆ దేశానికి ఒక దిక్సూచిలా మారే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఆ దేశం ఇక్కడ ఆయుధ తయారీ చేస్తూ ఉన్న భవిష్యత్తులో వీటి సంఖ్యను మరింత ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది. తద్వారా ఇజ్రాయెల్కు చెందిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో మన దేశానికి సంబంధించిన అదాని ఏరోస్పేస్తో పాటు అనేక ఇతర కంపెనీలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ జాయింట్ వెంచర్లో భాగంగా ఇక్కడే ఆయుధాలు తయారు అవుతాయి. తద్వారా ఈ దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది భారీగా పుంజుకుంటుంది. అంతేకాకుండా ఎప్పుడైనా కానీ ఆయుధ తయారీలో ఒక దేశం జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేసుకుందంటే దానికి సంబంధించిన టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది. ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది ఆయుధ తయారీలో చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఇదే కనుక జరిగితే భవిష్యత్తులో మన దేశానికే ఈ టెక్నాలజీ అనేది వచ్చేస్తుంది. అప్పుడు మనమే సొంతంగా ఈ ఆయుధ తయారీని సైతం చేసుకోవచ్చు అనే విధంగా భద్రతా సంస్థల నిపుణులు చెబుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇజ్రాయెల్తో మనం ఏర్పాటు చేసుకుంటూ ఉన్న ఈ జాయింట్ వెంచర్లు అనేవి భవిష్యత్తులో చాలా కీలకంగా మారుతాయి. ఇవి మేడ్ ఇన్ ఇండియా అండ్ మేక్ ఇన్ ఇండియాలో ఒక భారీ బూస్ట్ ఇచ్చినట్లుగానే చెప్పుకోవచ్చు. ఇప్పటికే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈ దేశంలో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా స్మార్ట్ ఫోన్ల నుంచి అనేక రంగాల్లో పెద్ద ఎత్తున పిఎల్ఐ స్కీమ్లను అమలు చేస్తోంది. తద్వారా ఈ దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ను క్రియేట్ చేసే ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే ఇది చాలా వరకు సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. దీన్ని భవిష్యత్తులో ఆత్మనిర్భర్ భారత్గా మార్చాలి అంటే దీనికి సంబంధించిన టెక్నాలజీ మన దేశానికి రావాల్సిన అవసరం ఉంటుంది. అందులో భాగంగానే ఈ ఆయుధాల విషయంలో జాయింట్ వెంచర్ కనుక క్రియేట్ చేసుకుంటే ఖచ్చితంగా టెక్నాలజీ సైతం అందుతుంది. కాబట్టి భవిష్యత్తులో మనం కూడా రష్యా, ఫ్రాన్స్, అమెరికా ఇలాంటి దేశాలపై డిపెండ్ కాకుండా చిన్న చిన్న వాటిలో అయినా మన దేశంలోనే తయారు చేసుకునేందుకు వీలు కలుగుతుంది. తద్వారా మన దేశం సైతం ఈ డిఫెన్స్ రంగంలో ఆత్మనిర్భరత సాధించడమే కాకుండా మనం కూడా అమెరికా లాగా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి చేరుకుంటామని చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.